హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. గ్రేటర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ నలుదిక్కులా విస్తరిస్తోంది. నిర్మాణ రంగం నలుదిక్కులా విస్తరిస్తుండడంతో గత కొంతకాలం వరకు పశ్చిమ నగరంలో ఈ ఒరవడి ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు తూర్పున కూడా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపు రోడ్ల విస్తరణ, ప్రత్యేక టౌన్షిప్ల అభివృద్ధికి ఆసక్తి చూపుతుండడంతో కొనుగోలుదారులు అటువైపు చూస్తున్నారు. పశ్చిమంతో పోలిస్తే భూమి మీద ధర తక్కువగా ఉండడం, ఖాళీ స్థలాలు భారీగా అందుబాటులో, నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపడుతున్నాయని, నివాస సముదాయాలు ఎక్కువగా ఆదరణ లభిస్తుందని జిహెచ్ఎంసీ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జారీ చేసిన అనుమతుల్లో శరిలింగంపల్లి జోనుకు ఎల్బీ నగర్ జోను గట్టి పోటీ ఇవ్వడమే అందుకు నిదర్శనం అంటున్నారు. ఉప్పల్, పోచారం, ఎల్బీ నగర్లోనే కాదు, వనస్థలిపురం, ఘట్కేసర్లో హైరైజ్ అపార్ట్మెంట్ల ప్రాజెక్టులు మొదలయ్యాయని తెలియజేస్తున్నారు. పనివేళలను మినహాయిస్తే నగరంలో సగటున వాహన వేగం పెరిగింది. పై వంతెనలు, అండర్ పాసులు, విశాలమైన రోడ్లు మార్గాలతో నగరంలో నుంచి ఏ మూల నుంచైనా ఏ వైపుకైనా వాహనాలు సాఫీగా వెళ్ళగలుగుతున్నాయి. మిగిలిన నగరంతో పోలిస్తే ఈ పరిస్థితి ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎల్బీ నగర్ కూడలిలో పై వంతెనలు, అండర్ పాసులు నిర్మాణం అవ్వడం, చుట్టుపక్కలున్న కామినేని, నాగోల్, బైరాముల్గూడ కూడళ్లలో హైరైజ్ అపార్ట్మెంట్లు, వంతెనలు రావడం, చింతల్కుంట చెక్పోస్టు, కూడలి అండర్ పాస్తో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు జాతీయ రహదారి 8 లేన్లుగా విస్తరిస్తుండడం ఆ ప్రాంతానికి అదనపు లాభాన్ని చేకూర్చుతోంది. మరోవైపు ఉప్పల్ కూడలిలోనూ బహుళస్థాయి పై వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. నారపల్లి నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఎల్బీ నగర్, ఉప్పల్ కూడళ్ల నుంచి హైటెక్ సిటీ, మియాపూర్ వరకు మెట్రో రైలు సదుపాయం ఎలాగూ ఉంది. ఆయా కారణాలతో తూర్పు నగరంలో నివాసం ఉండేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని అధికారులు అంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధిని కాకుండా రీజనల్ రింగ్ రోడ్డును దృష్టిలో ఉంచుకొని నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆయా ప్రణాళికలు ఆచరణ సాధ్యమయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అందువల్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. మున్ముందు గ్రేటర్ వెలుపల అంతకంతకు విస్తరిస్తుందని అధికారులు అంచనా. ఘట్కేసర్, అబ్దుల్లాపూర్ మేట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్ వరకు నివాస కేటగిరీ ప్రాజెక్టులు రానున్నాయని విస్తరిస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే పశ్చిమ వైపు కూడా రియల్ ఎస్టేట్ అనేది తూర్పు వైపు, పశ్చిమ వైపే కాకుండా నలుమూలల హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ అనేది అయితే ఊపందుకుంటుందని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి వరకు గచ్చిబౌలి, కోకాపట్ ఈ ట్రెండ్ ఎలా జరిగిందో ఇప్పుడు ఉప్పల్, ఘట్కేసర్ ఈ ట్రెండ్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇటు కనుక చూసుకుంటే ఎల్బీ నగర్, హయత్ నగర్ వరకు కూడా రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌజులు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇటు బాంబే హైవే కనుక చూసుకున్నట్టయితే పటాన్ చెరువు, ఇంద్రేశం, రుద్రారం, సంగారెడ్డి వరకు కూడా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఇవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇటు ఎగ్జిట్ నెంబర్ 4, 5, 3 ఈ ఏరియాలలో ఓఆర్ఆర్ చుట్టూ కూడా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, వెంచర్లు ఇలా చాలా వేస్తున్నారు. ఇలాంటి కొత్త రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.